అందరికీ ఈరోజు మామిడికాయ పచ్చడి చూపించబోతున్నాను. 5 నిమిషాలలో ఈజీగా చాలా టేస్టీగా అయ్యే మామిడికాయ పచ్చడి ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. ఒక మామిడికాయ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 15 ఎండుమిర్చీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జారులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెమ్మలు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లా చేసుకోవద్దండి, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. పేస్ట్లా చేసుకుంటే కచ్చాపచ్చాగానే చేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ పచ్చడిని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1-2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.